కరీంనగర్ జిల్లా రామడుగు పరిధిలోని ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగ ఎం.ఏ. అర్షద్ ఖాన్ను అరెస్టు చేసినట్లు కరీంనగర్లో అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. జూలై 25న వెదిర లక్ష్మీ గణపతి ఆలయంలో దొంగతనం చేసిన అతడి నుంచి 4 వెండి కిరీటాలు, 4 గ్రాముల బంగారం, 9,500 నగదు బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. వేగంగా ఛేదించి అంతర్జిల్లా సీనియర్ హౌస్ బ్రేకర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారు, వెండి మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు కాబడిన నిందితుడు ఎం.ఏ. అర్షద్ ఖాన్. అతని తండ్రి పేరు ఎం.ఏ. నజీర్. అతని వయస్సు 30 సంవత్సరములు. ఇతను పోలాస గ్రామం, జగిత్యాల జిల్లా, కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం కరీంనగర్లోని సహేత్ నగర్లో ఎండి ఇర్షాద్ అనే అతని ఇంట్లో పిఓపి ప్లాస్టర్ ఆఫ్ పనులు చేస్తూ కూలీ పనిగా రాత్రుల పూట ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనికి 3 నెలల క్రితం వివాహం కూడా జరిగింది. ఇతని దగ్గర స్వాధీనపరుచుకున్న కేస్ ప్రాపర్టీ, దొంగ సొత్తు వివరములు, 30 కిలోల వెండి కిరీటాలు, 3 వెండి కిరీటాలు, అలానే 2 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, అలానే క్యాష్ 9,500 అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. అట్నే నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం కూడా, బైక్ను ఆయన దగ్గర నుంచి రికవర్ చేశారు. ఒక మొబైల్ ఫోన్ కూడా రికవర్ చేశారు. నెక్స్ట్ ఆయన స్టోలెన్ ప్రాపర్టీని బయట అమ్మిన వ్యక్తుల దగ్గర, అనగా ఇది మల్లికార్జున జ్యువెలరీ షాప్ నుంచి ఒక వెండి కిరీటము, ఒక వెండి చంద్రవంక, 2 జతల బంగారు పుస్తెలు 2.5 గ్రామ్స్. టోటల్ సీజ్డ్ ప్రాపర్టీ 650 గ్రామ్స్ వెండి ఆభరణాలు మరియు 4 గ్రాముల గోల్డ్ ప్లస్ 9,500 క్యాష్. ఈ మోటార్ సైకిల్తో పాటు ఒక మొబైల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఎంక్వైరీలో తేలిన విషయాలు: అర్షద్ సులభంగా డబ్బులు సంపాదించడానికి రాత్రిపూట తాళం వేసిన దేవాలయాలను ఎంచుకొని అక్కడ చోరీకి పాల్పడుతున్నాడు. అక్కడ ఉన్న విలువైన ఆభరణాలు, లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న విలువైన ఆభరణాలు మరియు హుండీలో ఉన్న డబ్బులను తీసుకొని పారిపోతూ ఉన్నాడు. అదేవిధంగా జూలై 25వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో వెదిర గ్రామంలోని లక్ష్మీ గణపతి దేవాలయంలో తాళాలు పాల్గొట్టి లోపలికి ప్రవేశించి అక్కడ సుమారు 1 గ్రామ్ బంగారు పుస్తెలు, 14 గ్రాముల వెండి వస్తువులు, హుండీలో ఉన్న 4,500 నగదును అపహరించాడు. అనంతరం అదే ప్రాంతంలో మరో చోరీ చేయాలనే ఉద్దేశంతో 26/7/2026 సంవత్సరము ఈ నెల జూలై 26న వెదిర గ్రామానికి వచ్చి మార్కండేయ స్వామి టెంపుల్లో తాళాలు పాల్గొట్టి 2.5 గ్రాముల బంగారము, 1/2 కిలో వెండి వస్తువులను, హుండీలో ఉన్న సుమారు 5,000 నగదును దొంగిలించి పరారయ్యాడు. చోరీ చేసిన ఆస్తిలో కరీంనగర్ చేరుకున్న నిందితుడు టవర్ సర్కిల్లోని మల్లికార్జున జ్యువెలరీ షాపు యజమాని గాలిపల్లి మల్లికార్జున్ అన్న అతనికి దొంగ వస్తువులలో 1 వెండి కిరీటము, 1 వెండి చంద్రవంక మరియు 1 జత బంగారు పుస్తెలను సుమారు 6,000కు విక్రయించాడు. ఆయన కన్ఫెషన్లో ఆధారంగా మిగిలిన చోరీ చేసిన సొత్తును జగిత్యాల్లో విక్రయించేందుకు అతని బైక్లో వెళ్లిచుండగా కేసు దర్యాప్తు చేపట్టిన రామడుగు పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్లు మరియు విశ్వసనీయ సమాచారం ప్రకారము గుర్తించి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించగా అతని వద్ద నుండి ఈ పైన చెప్పిన చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నాము. తదుపరి నిందితుడు విక్రయించిన సొత్తును మల్లికార్జున జ్యువెలరీ షాప్ నుండి 1 వెండి కిరీటము, ఇవి కూడా ముద్దాయి సమక్షంలో స్వాధీనపరుచుకున్నాము.